కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణానికి తమ వంతుగా 10 లక్షల విరాళం ఇస్తున్నానని అన్నదాత విద్యావేత్త కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇష్టరాజ్యంగా పరిపాలన చేశారని, జగన్ చేసిన తప్పులకు బలి అయ్యారని, 5,50,00,000 మంది భవిష్యత్తును కాలరాశారు, ఆత్మద్రోహం చేసుకున్నారు, ప్రజాద్రోహం చేశారు, ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని, అలాంటి వ్యక్తి జగన్ను పారదూరాలంటే సమిష్టి కృషి అవసరమని, నేను రాష్ట్ర వ్యాప్తంగా నా అనీయులు, నా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమికి పనిచేయాలని కోరారు. ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఒక్క నిమిషం సార్. ఏడు సార్ మేము ధైర్యంగా రావాలి. నిన్న సార్ ఇక్కడ చూడండి సార్. ఒక్క నిమిషం సార్. కేవి సుబ్బారెడ్డి గారు మాకు చాలా అత్యంత ముఖ్యమైన స్నేహితులు అనుకోవచ్చు. ఆయనని చాలా గౌరవింపబడేటువంటి వ్యక్తి. ఆయన శిష్యుడిగానే నేను ఉంటాప్పటికి కూడా ఆయన నన్ను ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో నన్ను ఎప్పుడూ అభిమానించేటువంటి వ్యక్తి. ఈ తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఒక విద్యాసంస్థల అధినేత అయినటువంటి కేవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం, అదేవిధంగా ఆయన కుమార్తె గారైన పద్మలత గారు కూడా 17వ వార్డు కార్పొరేటర్, ఆమె కూడా గతంలో ఆమె కోసం కూడా విశేషంగా కృషి చేసి ఆమెను గెలిపించుకోవడం జరిగింది. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా హర్షించదగిన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆళ్ళగడ్డలో మొన్న అబ్జర్వర్గా ఆయన ఉండడం, అదేవిధంగా అక్కడ ఈయన బంధువర్గాలు మొత్తం, ఈయన బంధుత్వం కానీ, స్నేహితులు కానీ, విద్యావంతులైనటువంటి విద్యార్థులు కానీ ఆయన దగ్గర ఆయన కాలేజ్. కేవి సుబ్బారెడ్డి మీకు విద్యావేత్తగానే ఇంతకాలం తెలుసు. స్వచ్ఛంద సంస్థల కంటే ఎక్కువగా మేము అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా గత 7-8 సంవత్సరాలుగా కలెక్టరేట్లో ప్రజా దర్బారుకు, అంటే ఈనాడు స్పందనకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి అధికారులకు భోజనం పెడుతున్నాం. అలాగే అదే ప్రజా దర్బారు ఆదోళనలో జరుగుతూ అక్కడికి వెళ్తున్నాం. నంద్యాలలో కూడా అలాగే భోజనం పెడుతున్నాం. క్రీడా సంఘాలు, కుల సంఘాలు, పాత్రికేయ సంఘాలు, ముఖ్యంగా రాయలసీమ సంఘాలు ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ఎవరు ఎప్పుడు ఎంతమంది భోజనం అడిగినా పెడుతున్నాం. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి ఉద్యోగస్తులకు గత సంవత్సరం ఒకేసారి 10,000 మందికి ఒకరోజు ఆమె పెట్టి కూడా చరిత్ర సృష్టించాం. సో ఒక అన్నదాతగా విద్యావేత్తగా ఉన్నటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు వాళ్ళ నాన్నలాగా ఉంటాయని కొంతకాలం పార్టీతో పనిచేయడం జరిగింది. కానీ ఆయన ఇస్తే అసలు మనిషిగా కాకుండా నేనే దేవుడిని అనుకొని ప్రజలకు కానీ, నాయకులకు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు కూడా దూరంగా ఉంటూ తన ఇష్టారాజ్యంగా పిచ్చి తిప్పులకు పరిపాలన అందించడంతో మరి తప్పులు చేసిన కొద్దీ మనం సహిస్తూ పోతే కుదరదు అని చెప్పి, ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు 100 తప్పుల వరకే సహించి 100వ తప్పుకు శిశుపాలని కంఠాన్ని తన చక్రంతో ఖండించాడో, ఇక్కడ కూడా మనం సైకిల్ చక్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చక్రంగా మలుచుకొని అలాంటి వాడిని ఖండించాల్సిందే. ఎందుకంటే అక్కడ 100 తప్పులైతే ఈయన 5,50,00,000 మందికి కూడా అబద్ధాలు చెప్పాడు. 5,50,00,000 మందిని మోసం చేశాడు. 5,50,00,000 మంది యొక్క భవిష్యత్తును కాలరాశాడు. తన భార్యకు తప్ప బహుశా నాకు తెలిసి మరి ఎవరికి కానీ ఏ రోజు నిజం చెప్పలేదు. ఆత్మద్రోహం చేసుకున్నాడు, ప్రజాద్రోహం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అలాంటి వ్యక్తిని సాగనంపాలి అంటే చేయి కలపాల్సిందే అనే ఉద్దేశంతో నేను, నా కొడుకులు, కూతుర్లు, నా కుటుంబమే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు వేలాది మంది, మరి కర్నూలు జిల్లాలోనే కాదండి, నాకు కడప జిల్లాలోనే టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి అనేక వేల మంది అభిమానులు ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో నాకు గోల్డెన్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ ప్రకాశం జిల్లా
ఒక జిల్లా అని ఏం లేదు, ఈవెన్ వైజాగ్తో సహా రాజమండ్రితో సహా నాకున్నటువంటి అనేక మందిని మరి జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా తయారు చేశాను. మరి మాలాంటి వాళ్ళ యొక్క అంటే మంచి వాళ్ళు ఏ పక్క ఉంటే ఇక్కడ విజయం సాధిస్తుంది అనేది మనందరికీ తెలిసిన సత్యమే. ఆ ఉద్దేశంతో నేను ధైర్యంగా పార్టీ మారి నాతో పాటు 10 మందిని తీసుకొచ్చాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొక్కసారి ఈ రాష్ట్రానికి అందించి ఒక భవిష్యత్తు మన పిల్లలకు భవిష్యత్తు ఇచ్చేటువంటి నాయకులని నమ్మి ఈరోజు ఎలక్షన్స్లో నేను అందరికీ అండగా ఉన్నాను. మనందరి యొక్క కృషి ఫలించి కని విని ఎరగని మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్ చూస్తే మాత్రం చాలా అధ్వానంగా ఉంది. కర్నూలు ఒక మహానగరం, ఇలాంటి నగరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉండవలసిన రీతిలో లేదు అని నేను మాట్లాడినప్పుడు, అన్నా మరి నువ్వేమన్నా డబ్బులు ఇస్తావా, మరి దాన్ని బాగా కడదాము అంటే, నేను ఇనిషియల్గా 10 లక్షలు ఇస్తాను కూడా నాకు సిద్ధము, నాలాగే ఇంకా చాలామంది ముందుకు వస్తే మనం అద్భుతమైనటువంటి అన్ని వస్తువులతో కూడినది, అంటే రోజు ఒక అన్నా క్యాంటీన్ ఇక్కడే పెట్టేట్టుగా, ఏకంగా పార్టీ ఆఫీసులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టేట్టుగా, అవసరమైతే అన్నా క్యాంటీన్లో భోజనం నేనే ప్రతిరోజు పెట్టడానికి సిద్ధమండి. మరి అలాంటి ప్రతిపాదన